అధిక ధనసంపద ఉన్న విచారంలో ఉన్న రాజ్యం. రాజు చాలా కలత చెంది ఉన్నాడు. అతని రాజ్యం ఎంతో విస్తృతంగా, సంపదగా సముద్రం నుండి సముద్రం వరకు వ్యాపించి ఉంది. దేవుడు ఈ భూమికి సస్యశ్యామలం చేసే భూమిని, సమృద్ధిగా వర్షాలను ఇచ్చాడు. ఎత్తైన పర్వతాల నుండి హిమం కరిగి నదులుగా ప్రవహిస్తూ ప్రకాశించే సమతలాలను పచ్చగా ఉంచుతున్నాయి. భూమి లోపలి నుండి త్రోవలుగా ఊగుతున్న నీటి ఓటలు పల్లెలను తడిపించాయి. ఉద్యానాలు ఒక చివర నుండి మరొక చివర వరకు రాజ్యాన్ని అలంకరించాయి. పండ్లతో నిండిన చెట్లు, అన్నపానీయాలతో నిండిన క్షేత్రాలు కనిపిస్తున్నాయి. కాని ప్రజలు ఆనందంగా లేరు. పంటలు బహుతుగా ఉన్న దేశంలో ఆకలి రాజ్యమేలుతోంది. మార్కెట్లలో సరుకులన్నీ ఉన్నాయి, కాని వ్యాపారులు మోసం చేస్తున్నారు. సైనికులు దొంగలుగా మారిపోయారు. నైతికతకు రక్షకులుగా ఉన్నవారు అత్యాచారులను అణచేందుకు విఫలమయ్యారుతున్నారు. రాజు గ్రాండ్ వజీర్ను పిలిచాడు. రాజు తన ప్రధానమంత్రి గ్రాండ్ వజీర్ ను పిలిపించి ప్రశ్నించాడు. నా ప్రజలు ఎందుకు ఇలా బాధపడుతున్నారు? దేవుడు నా భూమికి సమృద్ధి దయచేశాడు, కాని నా ప్రజలు పేదరికంలో మునిగిపోయారు. దేవాలయాలు, మసీదులు భక్తులతో నిండిపోయాయి, కాని ప్రతి మూలలో ద్వేషమే నిండిపోయింది. ఎందుకు? గ్రాండ్ వజీర్ కాసేపు ఆలోచించి తన ముడతలు పడిన ముఖంపై మరింత ఆలోచన వెలుగులు ప్రసరించగా చెబుతూ అన్నాడు. ప్రభూ, మీ అనుమతి ఉంటే మీ ముందే ఈ దేశాన్ని కబళిస్తున్న సమస్య ఏంటో చూపిస్తాను. రాజు ఆసక్తిగా అడిగాడు. ఏం చేయాలనుకుంటున్నావు? వజీర్ సమాధానం ఇచ్చాడు. ప్రభూ, 2 భోజన విందులను ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి. మీరు స్వయంగా హాజరవ్వాలి. అప్పుడు మీకు మా రాజ్యంలో ఉన్న అసలు సమస్య ఏమిటో అర్థం అవుతుంది చాడు. మొదటి విందు స్వు మరియు అధికారులు మాత్రమే ఈ విందుకు రావాలని ప్రకటన పంపించాడు. నిర్దేశించిన రోజున అధికారిగణం, ప్రొఫెషనల్ మతగురువులు మంచి గద్దలు, అశ్వాలను అలంకరించి అత్యంత వైభవంగా రాజభవనానికి వచ్చారు. వజీర్ వారికి ఒకే ప్రశ్న వేశాడు. మీందరిలో నాయకుడు ఎవరు? ప్రతి ఒక్కరూ తాము నాయకులమేనని గర్వంగా చెప్పారు. నేనే ముఖ్యుడు. నేను రాజుకు సమీపంగా కూర్చోవాలి. అంతలోనే రాజు అంతఃపురద్వారం ద్వారా ప్రవేశించి తన స్వర్ణ సింహాసనంపై కూర్చున్నాడు. రాజు భోజన మందిర ద్వారాలు తెరచి అధికారులను లోపలికి అనుమతించగా వారు ఒకరిని ఒకరు తోసుకుంటూ, తొక్కుకుంటూ ముందు కూర్చోవడానికి పోటీ పడ్డారు. అంతలో భోజనం బంగారు పాత్రల్లో వడ్డించబడింది. మహా రుచికరమైన వాసనలు గాలిలో తేలాయి. అయితే భోజనం తినడానికి అందరికీ 4 అడుగుల పొడవైన చెంచాలు, లెడల్స్ ఇచ్చారు. ఆ అధికారులు వాటిని పట్టుకుని భోజనం తినేందుకు ప్రయత్నించగా చెంచాల పొడవు కారణంగా ఆహారం తమ నోట్లో వేసుకోవడం అసాధ్యమైంది. వారు కోపంతో ఒకరినొకరు తోసుకుంటూ తన నోట్లో పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమవుతూ అన్నం, కూరలు దుస్తులపై పడిపోయాయి. హాల్ అంతా కలుషితమైపోయింది. రాజు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశాడు. 2వ విందు, పరస్పర సహకారం. మరుసటి వారంలో 2వ విందు కోసం ఆహ్వానం పంపబడింది. ఈసారి నిజమైన మతపరులు, సాధువులు, తపస్వులు మాత్రమే రావలసిందిగా పిలుపునిచ్చారు. నిర్దేశిత రోజున తపస్వులు ఎవరూ గుర్రాల మీదగాని, ఏనుగుల మీదగాని రాలేదు. వారు నడుచుకుంటూ వచ్చారు, స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలలో, హృదయాలు పావనంగా. వజీర్ మళ్లీ వారిని పరీక్షించాడు. మీందరిలో నాయకుడు ఎవరు? ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పారు. నా వెనుక ఉన్న వ్యక్తే మా నాయకుడు. రాజు ఆశ్చర్యంతో వీరి భిన్నమైన స్వభావాన్ని గమనించాడు. అంతలో భోజనం వడ్డించబడింది. మరియు మొదటి విందు వలనే పొడవైన చెంచాలను అందించారు. అయితే ఈసారి ప్రతి వ్యక్తి ఎదురుగా కూర్చున్న వారిని తినిపించడం ప్రారంభించాడు. నేను నిన్ను అవసరం చేస్తాను, నా సోదరా అంటూ ప్రతి వ్యక్తి తన ఎదురుగా ఉన్నవారికి ఆహారం తినిపించాడు. ఒక్కదాన్ని నాశనం చేయలేదు. ప్రతి ఒక్కరూ సంతృప్తిగా తిన్నారు. రాజు ఈ దృశ్యాన్ని చూస్తూ తన లోపల ఏదో వెలుగు ప్రసరించినట్లు అనిపించింది. రాజు యొక్క ఉత్తర్వు. 2వ రోజు రాజు ఒక రాజ ప్రకటన
ఫర్మాన్ వెలువరించాడు. ఈ రోజు నుండి నా రాజ్యంలో ప్రతి మనిషి తన ముందు ఉన్నవారిని తినిపించకముందు తాను తినరాదు. ఇప్పటివరకు తనకు అర్థం కాని నిజమైన ధర్మాన్ని రాజు గ్రహించాడు. సహాయం, నైతికత, పరస్పర ప్రేమతోనే సమాజం వికసిస్తుంది. ఈ కథ తరతరాలకు ప్రేరణగా నిలిచింది. ధర్మం అనేది తలుపులు దాటి ప్రవర్తించే విధానమే, ప్రార్థనలు పాడే గొంతుకలు కాదు. If you like my video, please like, subscribe to my channel.